అందరికీ నమస్కారం. మామూలుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో గతంలో సినిమాలు చూస్తున్నప్పుడు, సిరీస్లు చూస్తున్నప్పుడు కూల్, హ్యాపీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఎట్టగంట అట్ట. గత కొద్ది నెలలుగా ఈ ఓటీటీలలో అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, జీ5 కానీ, సోనీ మ్యాక్స్ కానీ, ఈటీవీ విన్ కానీ, ఆహా కానీ, జియో హాట్స్టార్ కానీ లైక్ ఇలా నాకున్న సబ్స్క్రిప్షన్ ఇవే. సన్ నెక్స్ట్ ఎంతమంది అంటే ఇప్పుడు లేదు. ఇవన్నీ ఏంటంటే అసలు ఏమి యాడులు రా నాయన. ఓపెన్ చేస్తే యాడ్, అండ్ ఎప్పుడైనా ఫాస్ట్ ఫార్వర్డ్ కొడదామంటే యాడ్. ఎందుకైనా సబ్స్క్రిప్షన్ నాకు అర్థం కాదు. అప్పుడు గుర్తొచ్చాడు నాకు రవి, ఐబొమ్మ రవి, ఐబొమ్మ అనొద్దు అన్నాడు. సో రవి, మీలో చాలామంది ఈ ఓటీటీలు వచ్చే యాడ్స్ చూసి ఒక మాట అన్నారు, సార్ ఆ రోజు బ్లాక్లో టికెట్లు అమ్మితే పైరసీ సీడీలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఓటీటీ సబ్స్క్రిప్షన్ చెప్పేసి హడావుడి చేస్తూ ఉంటే అప్పుడు అతను పెడుతూ ఉన్నాడు. అండ్ సినిమాలు కూడా ఇప్పటికి కూడా భయంకర టికెట్ రేటు పెంచుతూ ఉంటే వాళ్ళు పెడుతున్నారు. అంత తప్పేం లేదండి, మాలంటే మేము యాడ్ చూస్తామండి, మాకు అట్లాంటి వాడే మాకు కావాలండి లైక్ ఇవాళ మాట్లాడుతూ వచ్చారు. అందులో కొంతమంది అతను బెయిల్ రావాలండి అన్నారు. ఎందుకో ఈరోజు అతను బెయిల్ వచ్చి రాగానే మీలో చాలామంది బలంగా కోరుకున్నట్టుగా అతను బెయిల్ రావాలండి. బెయిల్ వచ్చింది, నాంపల్లి కొట్టి బెయిల్ ఇచ్చింది. కండిషన్స్: ప్రతిరోజు మార్నింగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి, సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్, దానికి వెళ్ళి అతను వచ్చేసి సంతకం పెట్టాలి. మార్నింగ్ 11 గంటలకు వెళ్ళి అటెండ్ పెట్టాలి. దేశం విడిచి వెళ్ళకూడదు. అతను పాస్పోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయాలి. రోజు పోలీస్ స్టేషన్ రావాలి మార్నింగ్, అండ్ పాస్పోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ దేశం విడిచి వెళ్ళొద్దు. ఇంకేం చేయాలి? ఏ దశ చేసుకోవచ్చు. మళ్ళీ నెట్ వాడకూడదు, ఇంటర్నెట్ వాడకూడదు. ఏంటంటే ఇంకా అతను ఏం చేయాలండి, కోర్టు పర్మిషన్ తీసుకొని, పోలీసులు అనుమతి తీసుకొని ఇంటర్నెట్ వాడవచ్చు. మనలా అన్నమాట. అతను కలిసే వాళ్ళు ఉంటారా? సరే, ఇంటర్నెట్ వాడకుండా ఉన్నటువంటిది అది అయ్యే పని కాదు, వాడతాడు. బట్ వేరే దేశం దాటి వెళ్ళలేడు, పాస్పోర్ట్ ఇక్కడే ఉంది, అండ్ డైలీ పోలీస్ స్టేషన్ రావాల్సిందే. ఏ మాత్రం బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశాడు, బెయిల్ రద్దయిపోతే లోపల వేసేస్తారు. సో బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇక రవి ఏదైనా ఎంట్రీ ఇస్తే అప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయి. బట్ మీలో చాలామంది కోరుకుంటే రవికి అయితే బెయిల్ వచ్చేసింది.